గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పెద్ద మూవీలో యాక్ట్ చేసావు కదా, ఎలా అనిపించింది? ఎన్ని రోజులు వెళ్ళావు షూటింగ్కి? ఒక 15 డేస్ అయితే షూటింగ్కి వెళ్ళాను. నాకైతే బాగా అనిపించింది. మరి రామ్ చరణ్ని దగ్గర నుంచి చూసావు కదా, అసలు మా అందరికైతే దగ్గరికి వెళ్ళి చూడాలంటేనే ఒక పెద్ద అదృష్టంగా ఫీల్ అవుతాము. రామ్ చరణ్ అభిమానిగా నేను అనుకుంటాను. సెల్ఫీలు గట్రా దిగావా? ఎలా ఉంటాడు లొకేషన్కి రాగానే నువ్వు రామ్ చరణ్ని చూడగానే వెళ్తావా, పలకరిస్తావా, మాట్లాడతావా? అంటే ఒక్కసారి మాట్లాడారు నాతో. ఒక్కసారేనా 15 డేస్ షూటింగ్ టైంలో? ఎస్. అంటే కొన్నిసార్లు పిలుస్తారు, పిలవరు. అది చెప్పలేము అసలు. అలా ఉంటుంది. చాలా బాగా మాట్లాడతారు అందరితో. ఏమైనా సీన్స్ ఉన్నాయా నీకు రామ్ చరణ్కి సంబంధించి? ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే ఒక 3-4 అలా ఉన్నాయి. భయం వేయలే? టెన్షన్ అనిపించలా? టెన్షన్ అయితే అనిపించింది, కానీ భయం అయితే లేదు. అవునా? ఓకే. ఇప్పుడు నువ్వు షూటింగ్కి వెళ్తావు కదా, సో చాలా వరకు చిన్నపిల్లలు యాక్షన్ అనగానే ఒకలాంటి టెన్షన్, భయం అనేది ఉంటుంది. అందులో రామ్ చరణ్తో నువ్వు చేయడమే రామ్ చరణ్తో చేసావా యాక్టింగ్? చేయడమే ఫస్ట్ సీనే రామ్ చరణ్తో అయింది. బాబా బాబా, సెల్ఫీ తీసి పెట్టుకున్నావా? మరి మీ ఫ్రెండ్స్ అందరికి చూపించావా? సెల్ఫీ తీసుకోలేదు. జూన్ 4th ఈ మూవీ రిలీజ్ కదా, మా అందరికి అయితే ఎప్పుడెప్పుడు చూడాలనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది? నాకైతే ఇప్పుడే చూసేయాలని. అవునా? ఇంకెవరెవరిని చూసావు నువ్వు లొకేషన్లో? ఒక కన్నడ హీరో ఉన్నారు కదా, ఆయన్నే చూశాను. అక్కడ ఎవరు ఫ్రెండ్స్ అయ్యారు షూటింగ్ టైంలో? సేమ్ నాలాగే కొంతమంది చైల్డ్ యాక్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు నాకు ఫ్రెండ్స్ అయ్యారు బాగా. వాళ్ళు నాతో కూడా యాక్ట్ చేశారు మళ్ళీ. ఓ గుడ్. అయితే నీకేమీ ప్రాబ్లం లేదన్నమాట, ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి బోర్ ఏమనిపించలేదు. ఎప్పుడు వెళ్తావు షూటింగ్కి? ఎప్పుడు వస్తావు నువ్వు? పొద్దున్న వెళ్ళి మళ్ళీ రాత్రి కానీ ఈవినింగ్ కానీ రావడం. ఏదైనా డైలాగ్ చెప్పావా? యా, ఒక్కటి ఉంది. ఒక్కటి ఉందా? ఓకే. ఇంకా ఇప్పుడు రామ్ చరణ్ హీరో కాకుండా జాన్వీ కపూర్ వాళ్ళందరూ సెట్స్కి వస్తూ ఉంటారు కదా, చూసావా? మాట్లాడావా? చూసా కానీ మాట్లాడలేదు. ఎవరెవరితో ఫోటోలు దిగావు చెప్పు? ఫోటో ఎవరితో దిగలేదు. ఓకే. ఇప్పుడు డబ్బింగ్ కూడా చెప్తావని విన్నాము. డబ్బింగ్ చెప్పడం అంటే ఎట్లా? ప్రాక్టీస్ ఏమన్నా ఉండాలి కదా? ప్రాక్టీస్ ఏం లేదు, డైరెక్ట్ ఒకసారి చూసి జస్ట్ అలా చెప్పేయడంలానే. అంతేనా? ఓకే. ఏదైనా సీరియల్ యాక్ట్ చేసావా, లేదంటే సీరియల్కి మొత్తానికి డబ్బింగ్ చెప్తున్నావా? ఒక సీరియల్ మొత్తానికి అంటే చైల్డ్ వరకు చెప్తూనే ఉన్నా, తర్వాత వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయాక ఇంక నాది అయిపోయింది. అవునా? ఇప్పుడు చాలా వరకు చిన్నపిల్లలు అంటే మమ్మో డాడీయో ఉండాలి కదా ఎప్పుడు తోడుగా. లొకేషన్కి వెళ్ళంగానే మమ్మీ డాడీ దూరంగా ఉంటారు, యాక్షన్ అనేస్తారు. అప్పుడు నీ చుట్టూ ఎవ్వరు ఉండరు, చాలామంది ఉంటారు, టెక్నీషియన్స్ వాళ్ళు వీళ్ళు. ఆ సెటప్ అదంతా నీకు కొత్తగా అనిపించలా? అనిపించింది కానీ కొంచెం టెన్షన్ అయితే ఉంది, అంతే, ఇంకేమీ లేదు. ఎలాగో పేరెంట్స్ అక్కడే ఉంటారు కదా, నేను చూడగలను వాళ్ళప్పుడు. అది కూడా కొంతసేపటి వరకే కదా షూటింగ్ అప్పుడు, కాబట్టి సరిపోతుంది. ప్రిపేర్ అవుతావా? ఏమైనా హోంవర్క్ చేస్తావా ముందే? అంటే షూటింగ్ డే కన్నా ముందు రోజు ఓ ఆ తర్వాత ఫ్రెండ్స్ని అడుగుతాను, స్కూల్లో ఏం జరిగిందని ఫోన్ చేసి అడుగుతాను. వాళ్ళు చెప్తారు, అప్పుడు నేను మళ్ళీ ప్రిపేర్ అవుతా. అవును, ఏదో వెబ్ సిరీస్లో యాక్ట్ చేసావంట. ఏం వెబ్ సిరీస్ అది? అది మేము కాపులం. ఓ, దాంట్లో ఏంటి నీ క్యారెక్టర్? హీరో వాళ్ళ కొడుకుగా నాకు క్యారెక్టర్ ఇచ్చారు. ఎన్ని రోజులు షూటింగ్కి వెళ్ళావు దానికి? దానికి ఒక 3-4 డేస్ అయితే వెళ్ళాను. ఈ వెబ్ సిరీస్ దేంట్లో స్ట్రీమ్ అవుతోంది? Z5. ఎప్పుడు? May 22nd. ఓ, ఇవన్నీ తెలిసే నీకు. మెమరీ పవర్ ఎక్కువ కదా. ఎంతసేపు చదువుతావు నువ్వు ఇంట్లో అసలు? అయిపోయేదాకా, అయిపోతే ఇంకా ఆడుకోవడమే. కాదు, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అని షూటింగ్కి వెళ్తున్నావా, లేదంటే ఎట్లా? సమ్మర్ హాలిడేస్ అని. ఎప్పుడు జరిగింది నీకు షూటింగ్ పెద్ద మూవీలో? పెద్ద 2 years అయింది. అవునా? ఓకే. అప్పుడు ఇంకా నువ్వు చిన్నోడివి కదా. అంటే మరి అంత చేంజ్ లేదు ఇప్పుడు వరకు, అప్పుడు వరకు. ఇంకా ఇప్పుడు పెద్దలో రామ్ చరణ్ గారితో యాక్ట్ చేసావు, ఇంకా ఎవరెవరితో యాక్ట్ చేయాలని? చిరంజీవి గారితో, ఇలా అందరితో యాక్ట్ చేయాలని ఉంటాయి కదా, నీకెవరితో ఉంది? నాకైతే పవన్ కళ్యాణ్తో. అబ్బో, పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమా? ఎస్. అవకాశం వస్తే చేస్తావా మరి? ఖచ్చితంగా.
వెరీ గుడ్. అండ్ ఇప్పుడు వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేసావు గదా! అక్కడికి ఎన్ని రోజులు షూటింగ్‌కెళ్ళావు? ఏంటి? అక్కడ 4 డేస్, అంతే. కరెక్ట్‌గా 4 డేస్. ఆ! ఎక్కడ జరిగిందా షూటింగ్? ఏమైనా ఐడియా ఉందా? ఫస్ట్‌దైతే నర్సాపురం, పాలకొల్లో జరిగింది. హ్మ్. 3 డేస్ అక్కడ. హ్మ్. ఇంకో లాస్ట్ 1 డే అయితే హైదరాబాద్‌లోనే జరిగింది. హ్మ్. నాన్న తీసుకెళ్లారా? మమ్మీ తీసుకెళ్లారా? హైదరాబాద్‌లో అయితే డ్యాడీ, హ్మ్. అక్కడ నర్సాపురంలో అయితే మమ్మీయే తీసుకెళ్లారు. డ్యాడీకి ఇక్కడ మీటింగ్స్ ఉంటాయి. అయి ఎవరంటే ఇష్టం నీకు? మమ్మీయా? డ్యాడీయా? ఇద్దరు. అవునా? ఓకే. వెరీ గుడ్. చాలా మంచి ఆన్సర్ ఇచ్చావు. కొంతమంది పిల్లలు మమ్మీ అంటేనే ఇష్టం, లేదంటే కొందరు డ్యాడీ అంటేనే ఇష్టం అంటారు. నువ్వు ఒక్కడివేనా? అహా! మా అన్నయ్య. అన్నయ్య ఉన్నాడు. మీ అన్నయ్య కూడా యాక్ట్ చేస్తాడా? చిన్నప్పుడు కొన్ని చేశాడు. హ్మ్. షార్ట్ ఫిల్మ్స్‌లో గూడా చేశాడు మా అన్న. ఇప్పుడు? ఇప్పుడు ఇంకా స్టడీస్. హ్మ్. ఇప్పుడు డబ్బింగ్ చెప్తావు గదా నువ్వు. చాలా బిజీగా ఉంటుంది స్కెడ్యూల్. ఇంకా ముందు ముందు ఏమన్నా ప్రాజెక్ట్స్ ఉన్నాయా నీ చేతిలో? నాకు ఐడియా లేదు. ఇవన్నీ ఎవరు చూసుకుంటారు? నీ డబ్బింగ్ గానివ్వండి, యాక్టింగ్ కానివ్వు. ఈ అంటే స్కెడ్యూల్ అంతా డ్యాడీ చూస్తాడా? మమ్మీ చూస్తారా? అలా అనేం లేదు. హ్మ్. ఏది వస్తే వెళ్ళిపోవడమే ఇంకా. షెడ్యూల్ అది రోజు ఉండేదే కాబట్టి ఇంకా అది అలవాటయిపోయినట్టే. బ్రెయిన్‌లో ఉండిపోతుంది. నువ్వు ఇప్పుడు చదువుకుంటున్నావు, యాక్టింగ్ చేస్తున్నావు. పెద్దయ్యాక ఏమవ్వాలనుంది నీకు? ఇంజినీర్. అబ్బో! హ్మ్. మరి యాక్టింగ్ వైపు ఇప్పటి నుంచే అడుగులు వేసావు గదా! 'పెద్ది' మూవీలో 'చికిరి చికిరి' పాట భలే ఇష్టం నాకు. నీకు? నాకు కూడా. డాన్స్ చేస్తావా ఆ పాట మీద? ఆ! డాన్స్ క్లాస్‌కి వెళ్తాను. అదెప్పుడు ఎళ్తావు మళ్ళీ? 7-8. అలసిపోవా? హుహు. నీకేది అంటే ఇష్టం? అంటే ఎలా? ఇప్పుడు నువ్వు ఇంతకుముందు ఏమన్నావు డాన్స్ క్లాస్‌కెళ్తాను, అండ్ యాక్టింగ్, డబ్బింగ్, స్కూల్‌కెళ్తాను. స్కూల్‌కెళ్ళడం ఇష్టమేనా? హ్మ్. లేకపోతే ఇంట్లో ఉంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్. ఆ! ఫ్రెండ్స్ ఎవరు ఆడుకోవడానికి రావట్లేదు. హ్మ్. ఫుల్ బోర్ కొడుతుంది. హ్మ్. బోర్ కొట్టే టైంలో ఏం చేస్తావు? ఏం చేయను ఇంకా. సినిమాలు చూడవా? టీవీ. హ్మ్. టీవీలో కొన్ని వెబ్ సీరీస్ ఏమైనా ఉంటే, హ్మ్. లేకపోతే సినిమాలు అంతే. ఇప్పుడు 'రామ్ చరణ్' గారిది ఇప్పుడు 'పెద్ది' మూవీ కాకుండా ఇంతకుముందు చాలా సినిమాలొచ్చినాయి గదా! నీకు నచ్చింది ఏంటి? నాకైతే రంగస్థలం ఇష్టం. ఎందుకో? స్టోరీ బావుంటుంది. హీరో యాక్టింగ్ అన్నీ బావుంటాయి. అబ్బో! అబ్బో! రంగస్థలం ఇష్టము. మరి పల్లెటూరి వాతావరణం అంటే ఇష్టమేనా? యెస్. హ్మ్. ఊర్లోనే నాకెక్కువ బోర్ ఉండదు. ఇక్కడే బోర్. ఏ ఊరు మీది? తాడేపల్లిగూడెం. అవునా? అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారా? ఫ్రెండ్స్ లేరు. హ్మ్. మొత్తం మా అమ్మమ్మ వాళ్ళు, మా బావ వాళ్ళు, వాళ్ళందరూ కజిన్స్ వాళ్ళు వస్తారు గదా! అప్పుడు ఫుల్‌గా ఆడుకోవచ్చు వాళ్ళతో. మళ్ళీ ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఒకసారి ఇంటి చుట్టూ పొలాలుంటాయి వెనకాల. హ్మ్. ఇంటి వెనకాల. అక్కడ చూసుకోవచ్చు. టెర్రస్ పైకెక్కి. చాలా బావుంటుంది. ఇప్పుడు 'రామ్ చరణ్' అంటే ఇష్టమన్నావు. అండ్ 'రామ్ చరణ్' గారి మూవీలోనే యాక్ట్ చేస్తున్నావు. ఎలా ఇష్టము 'రామ్ చరణ్' గారంటే? ఆయన స్టైల్ నచ్చుద్దా? లేకపోతే ఆయన యాక్టింగ్ నచ్చుద్దా? ఈ డిసిప్లిన్ ఇప్పుడు షూటింగ్‌లో నువ్వు దగ్గరుండి చూసావు గదా! ఏం నచ్చింది నీకు?